పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత శుక్రవారం పర్యటించారు. నక్కపల్లిలో మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అనిత ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. నేతన్న జీవితంలో సరికొత్త వెలుగులు అంటూ కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఒక చేనేత కార్మికురాలతో కలిసి మగ్గం నేసిన మంత్రి అనిత ఆమె వద్ద నుంచి చీరను కొనుగోలు చేశారు. అనంతరం నియోజకవర్గం పలు గ్రామాల్లోనూ పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి బోదుగలం సమీపంలోని R&R కాలనీలో నిర్మించిన గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటోమేట్ చేసినా మీరు మామూలుగా చేసిన నువ్వు కెమెరా అడ్డు నడుస్తా బాబ్జీ 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 కింద నొక్కితేనే ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అది లోపల మొత్తం బాడీ మొత్తం కూడా దీని మీద యూస్ అవ్వాలి. అవునా? చేతులు కాళ్ళు అంటే సరే సార్ తప్పమ్మా కాన్స్టిట్యూన్సీలోనే కొట్టుకుంటాను లేకపోతే స్టేట్ లో కొట్టుకుంటాను. నేను ప్రోగ్రామ్కి వెళ్తాను. ఈ కష్టమే మేడం ఒకసారి ఇప్పుడు పెన్షన్ ఇస్తాను. సో మీరు ఈసారి నుంచి కరెంట్ బిల్ కూడా కట్టండి. ఓకేనా? ప్రశాంతంగా మీ అర్థం మీరు చేసుకోవచ్చు. పెద్ద అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఓకేనా? హ్యాపీనా? హిట్రోలో తీసుకున్నారండి. హిట్రోలో ఇవ్వలేదండి. వాళ్ళే చెకప్ చేసి వాళ్ళే మొత్తం చేశారు. చెప్పండి. సింగిల్ కిడ్నీ అని ఆ రిపోర్ట్ మాకు పంపించు, చూపించవచ్చు. వాళ్ళు హిట్రో వాళ్ళు ఇచ్చిందని చూపిస్తారు, నువ్వు బయట చేయించు సార్. ఏమి నాకు బయట తీసుకొని ఒక స్కానింగ్ తీస్తే సింగిల్ కిడ్నీ అని చెప్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంతేనా? 200 యూనిట్లు కాలిస్తే 200 యూనిట్లు లోపు కాలిస్తే కనుక కరెంట్ బిల్ మీరు కట్టక్కర్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అది మళ్ళీ చేసి మీ దగ్గర పంపించారు చెప్పమని. ఓకేనా? ఇల్లు చేయిద్దాం. ఎంతమంది పిల్లలు? కంపెనీలో చేస్తున్నాడా? ఓకే.